దేవుడు గత నెల నుంచి నన్ను దేవుడు ఆరోగ్యించి నన్ను ఇతరుగా సాక్షిగా నన్ను నిలబెట్టినందుకు దేవుడు నన్ను ఎందుకు వందలు చెల్లించుకుంటున్నాను. సేవకులకి సేవకులకి వచ్చిన నా సంఘ సహోదరులకి నా కుటుంబస్తులకి అందరికీ కూడా నేను ఎందుకు వందలు చెల్లించుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే నేను మీకు ప్రార్థన సహాయం నేను 2 వారాల క్రితం కోరినాను. దేవుడు అట్లయితే మీరు చేసిన ప్రార్థన సహాయం బట్టి సేవకులు చేసిన ప్రార్థన, మీరు అందరూ చేసిన ప్రార్థన దేవుడు విని నా జీవితంలో గొప్ప అద్భుతం చేశారు. ఆ అద్భుతం మీ మధ్యన పంచుకోవడానికి నేను సాక్షిగా నిలబడ్డాను. ఇది నాలో ఏమీ లేదు, అంత దేవుడే గొప్ప అంతే. నా పట్ల ఆయన చూపిన గొప్ప అంతే, నాలో ఏమాత్రం లేదు. దేవుడు నా జీవితంలో చేసిన అద్భుతం ఏంటంటే గత నెల ప్రభు వల్ల 1వ తారీఖు వచ్చింది అనుకుంటాను. ఆ ప్రభు వల్ల అయిన తర్వాత మంత్ రోజు సోమవారమే మేము కాకినాడ స్కానింగ్ చేయించుకోవడం జరిగింది. స్కానింగ్ కానీ వెళ్తే 5వ తారీఖున రమ్మని తేదీ పెట్టారు. 5వ తారీఖున వెళ్ళాను. రిపోర్ట్ కూడా మళ్ళీ 5వ తారీఖున అయింది స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ అయింది. అయిన తర్వాత రిపోర్ట్ మాకు 8వ తారీఖున ఎప్పుడో వచ్చింది. 8వ తారీఖు వచ్చింది. ఆ రిపోర్ట్ వచ్చినప్పుడు నాకైతే ఏమీ తెలీదు, డాక్టర్ గారి కలిపి తెలిసింది. ఆ రిపోర్ట్లో నాకు 2 సంవత్సరాల క్రితం చేసుకున్న స్కానింగ్ అంతా మీకు తెలుసు, మీకు చెప్పాను. ఇంకా ఆ బిడ్డలు వాళ్ళు కూడా ఉన్నారు కనుక నేను మీద చెప్పుకోవడం జరుగుతుంది. ఆ రిపోర్ట్లో నాకు బ్రెయిన్ సిగ్నల్ వచ్చినప్పుడు నాకు నార్మల్గానే వస్తుందని విశ్వాసం ఇచ్చాను. నాకేమో రాదు, నార్మల్గానే వస్తుందని అనుకున్నప్పుడు నేను కనుక్కోలేదు. డాక్టర్ గారిని కూడా నేను అడగలేదు, ఎలా వచ్చింది రిపోర్ట్ వచ్చాయన్నారు, ఎలా వచ్చిందని కూడా నేను అడగలేదు. అడిగినప్పుడు బాగానే వస్తాయని నాకు నమ్మకం. అయితే నేను అడగలేదు. అడగకపోతే తమ్ముడు వాళ్ళు డాక్టర్ గారు వాళ్ళు మాట్లాడుకోవడం, పాప రిపోర్ట్ పెట్టడం, డాక్టర్ గారి కాళ్ళతో రిపోర్ట్లు పెట్టడం జరిగినప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది. అది తిరిగింది ఆపరేషన్ అని ఏ డాక్టర్ గారికి పెట్టినా ఆపరేషన్ అని అనేవారు. అది రిపోర్ట్లు ఆపరేషన్ చేయవలసి వచ్చినప్పుడు అర్జెంటుగా వారం లోపే చేసేసుకోమని అనేవారు. మేము మళ్ళీ కాకినాడ నిన్ను డాక్టర్ గారికి తీసుకొని రమ్మన్నారు. రిపోర్ట్లు అయితే బాగా వచ్చాయి కానీ డాక్టర్ గారు ఒకసారి తీసుకొని రమ్మన్నారు. అలాగే అన్నారు. అక్కడ కట్టుపరిచి చేయించినప్పుడు 9 కట్టుపరిచి చేయించి తీసుకొని రమ్మన్నారు. చేసుకున్నప్పుడు అది కట్టుపరిచి చేయించుకొని వెళ్ళినప్పుడు డాక్టర్ గారికి చూపించినప్పుడు మొత్తం ఆ యొక్క 9 సూప్ మొత్తం పడుతుంది. నాకు సూప్ పడటం అంటే కరెక్టే, ఆ రిపోర్ట్లు అడగ కూడా కరెక్టే, కానీ సూప్ మొత్తం పోయినట్టు ఆ రిపోర్ట్లో ఇచ్చారట. ఆ రిపోర్ట్ చూసి కంటి నరాలను నొక్కేసింది. వెంటనే మీరు సర్జరీ చేయించవలసి ఉంటుంది అలాగేనంటే డాక్టర్ గారు చెప్పడం జరిగింది. నాకైతే డాక్టర్ గారు చెప్పగానే ఒకే వేడు ప్రభా నాకు రిపోర్ట్లు ఎలా వచ్చేయ్యా, వచ్చినప్పటికీ ఒకవేళ నీకేదైతే తీసేస్తావు నువ్వు, కానీ దాని నుంచి ఏం చేసి ఎత్తే అయితే నాలో లేదయ్యా. మరి నేనేంటి నాకు రిపోర్ట్లు నాకేం అర్థం కాలేదు. అరణ్యంలో ఉన్న హాగా పరిస్థితిలాగా నా పరిస్థితి అయిపోయింది. అర్థం కావట్లేదేమో, ఏంటి పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను, ఆరోగ్యం లేదు ప్రభా. ఆ భర్తలేని పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకుంటే ఏమో నేను కష్టపడలేకపోయినా సరిపడేది. ఇంటి దగ్గర ఉండి నేను పిల్లల్ని భర్తని సరిగ్గా చూసుకోలేకపోతున్నాను. ఆ పరిస్థితి ఎలాంటి కదా. అలాగే పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు ఆ పరిస్థితి ఎలాంటి అయిపోయింది. నాకు అయోమయం అయిపోయింది. అయోమయం అయిపోయి అలా ఏడుతూనే ఉన్నాను. సరే ఇంటికి వచ్చేసిన తర్వాత హైదరాబాద్ డాక్టర్ గారు నాకు చెప్పారు, అమ్మ ఎంత పిల్లలు డాక్టర్ గారు కూడా నాకు చెప్పారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, నువ్వు ధైర్యం ఉంటే చాలు, నీకు ఇబ్బంది కలగకుండా మేము చేపిస్తాం. నువ్వు ధైర్యంగా ఉంటే చాలు, ఎక్కడ తీసుకెళ్ళినా నీకు ఏమి ఇబ్బంది లేకుండానే నీకు తెలియకుండానే మేము చేపిస్తాం, కానీ నువ్వు ధైర్యంగా ఉండాలంటున్నారు. ఆ టైంలో నాకు కూడా చాలా అయోమయ పరిస్థితి అయిపోయి నాకు ధైర్యం లేక ఎవరితో ధైర్యం చెప్పించాలని నాగేశ్వరి గారి దగ్గరికి వాండర్ గారి దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి ఫోన్ చేపించి నాతో మాట్లాడి, అమ్మ నీకేం కాదు, నీ పిల్లల్ని నువ్వు చూసుకుంటావు, మీకు ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళు చేసుకున్న ఆ యొక్క హాస్పిటల్లో మేము చేపిస్తాం అందరం అంటే మీరు ధైర్యం ఉంటే మీకేం
నాకైతే ధైర్యంగా ఉండేది కాదు. నేను ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేదాన్ని. అక్కడ నేను హాస్పిటల్ నుంచి వస్తుండగానే మా అమ్మ మా పిల్లలు అందరూ కూడా ఉండిపోయింది, 2 రోజులు ఉండిపోయింది. బతిమాలప్పటికి కూడా నేనే లేదు, నేను ఇంటికి వెళ్ళిపోయి వీళ్ళందరిలో ఉంటే నన్ను ఒంటరిగా ఉండలేదు. నేను ఇంటికి వెళ్ళిపోయి ప్రభు పాదాలతో కూడా పడుకోవాలి. నేను ఇక్కడ ఉండడానికి లేదు, నాకు బంధువులు అందరూ ఉన్నా వాళ్ళు ఏం చేయలేదు అనేసి నా మనసులో అనుకుంటే, లేదమ్మా బాబాయ్ అన్నప్పుడు ఉంటారు కదా, నేను మళ్ళీ వస్తాను కదా, ఆపరేషన్ ఎంచుకున్న తర్వాత మీ దగ్గరే కదా ఉండాలని నేను వాళ్ళకి తెప్పించుకొని తాతయ్య కూడా వదిలేద్దామని నాకు కనిపించడం వచ్చేస్తున్నారు. వచ్చేందుకు నేను బండికి ముందుగా కూర్చుని వచ్చేసాను. అప్పటి నుంచి కూడా నేను ప్రభు దగ్గరే నీకు అలాగే ఎవరితో కూడా మాట్లాడడానికి ఇష్టపడేదని కాదు. వచ్చేవారు పాపం అందరూ కూడా వచ్చి ధైర్యం చెప్పేవారు. చెప్పినప్పటికీ అందరూ సేవకులు కూడా వచ్చి ధైర్యం చెప్పి సేవకులందరితో కూడా ప్రార్థన చేయించడం జరిగింది. అయితే నేను ప్రభు పాదాల దగ్గర పడిపోయినప్పటికీ నాకు ఏ దర్శనం రాలేదు. నాకు ప్రభువు ఎప్పుడు దర్శనం ఇస్తారో నాకైతే దర్శనం రాలేదు. అయ్యా నాకు దర్శనం రాలేదంటే కనుక ఇది ఆ ప్రశ్నకే సిద్ధమై ఉన్నది. అలాగేసి నేను పిల్లలు కూడా అమ్మ నేను పాప వచ్చి చేయించుకుంటానని చెప్పిన పాప కూడా అమ్మ నేను వచ్చేసరికి మన బాబు అయిపోతాం చేయించుకో అలాగే చెప్పారు. నా మనసులో వచ్చే బాగుంది. ఆపరేషన్కే 5 లక్షలు, ఇంటికి రాబోతే 2-3 లక్షలు దాకా అయిపోతాయి. ఏంటి భూమి పొలం అమ్మేసి నా కొరకు పెట్టాలా, పక్క పాప పెళ్లి చేయాలి, వాళ్ళ సార్లు అంటూ అవి ఉంటూ ఉంటాయి. నేనైతే ఏం సంపాదించలేకపోతే నా భర్త కష్టపడుతున్నాను. ఇంత ఖర్చు నా కోసం అయిపోతుంది. ఖర్చు కాబట్టి కొని నేను మళ్ళీ మైండ్గా బాగుంటానా లేదా అన్న ఆలోచన నాకు కలిగేది. ఎప్పుడూ నా కుటుంబంలోని నా సంఘంలోని నేను ఇలాగైతే ప్రభు వల్ల ఈ వేళ పొందుకుంటానని నేను అసలు అనుకోలేదు. ఆ యొక్క మహాప్రభు దయ వల్లే నేను ఈ ప్రభు వల్ల పాల్గొనే కృపని నాకు ఇచ్చారు. అయితే అలాగ అనుకున్నట్టు మొత్తం ఆపరేషన్కి సిద్ధపడిపోయాము. చెల్లి 5 రోజులు 2 రోజులు సెలవు పెట్టుకొని చెల్లి వచ్చేసింది. మొత్తం తమ్ముడు అందరూ బట్టలు సర్దుకుంది. మొత్తం కావాల్సినవన్నీ వేడి నీళ్ళు మరగపెట్టుకోవడానికి మొత్తం క్లాస్ అన్నీ కూడా మొత్తం సర్దు వేసుకుని మేము బయలుదేరి విజయవాడ వెళ్ళిపోయాం. నాకేంటంటే నాన్నగారు హైదరాబాదు యశోద హాస్పిటల్లోని, కిమ్స్ హాస్పిటల్లోని, ఈ హాస్పిటల్ అన్నింటిలో మాట్లాడుతున్నారు. హైదరాబాద్ మేము ప్రయాణం టికెట్ తీపించుకోవడానికి రెడీ అయిపోయాం. రెడీ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకు విజయవాడలో మనసు కలిగింది. విజయవాడ తమ్ముడు వాళ్ళు హాస్పిటల్లో చేసేవారు. ఆ హాస్పిటల్లోనే మనసు తమ్ముడు చేసేదానికి అంటే ఎందుకో మనసు అలా కలిగింది. ఒకసారి హాస్పిటల్ చూపించుకుంటే బాగుంది అంటే విజయవాడ హాస్పిటల్ కన్నా హైదరాబాద్ హాస్పిటల్ మంచిదమ్మా అలాగే గురువు గారు మేనేజర్ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకసారి తొందరగా విజయవాడలో రిపోర్ట్లు చూపించిన తర్వాత కార్ వేసుకుని విజయవాడ వెళ్ళిపోయి అక్కడ రిపోర్ట్లు చూపించిన తర్వాత అక్కడికి మనం హైదరాబాద్ బస్సు ఎక్కేద్దామని అనుకున్నారు. రాత్రి గారు తమ్ముడు అందరము అనుకున్నప్పుడు అక్కడికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మేము కారులో కూర్చున్నాం. కానీ అందరం మమ్మల్ని అని బాధతో నేను ఆ ఇంట్లో లాక్ వేసి బయటికి వస్తుండే ప్రభా నా ఇంటికి నువ్వు ఎప్పుడు నాకు తీసుకొస్తావు, ఏమో తండ్రి నేను వెళ్తున్నాను, నువ్వు ఎప్పటికైతే తీసుకొస్తావో నాకైతే తెలియదు. నా భర్తని ఎప్పుడైతే చూసుకుని ఆరోగ్యమిస్తావో నాకైతే తెలియదు ప్రభా. దాంతో నీ కృప మరి వెళ్తున్నాను, నువ్వు నాకైతే తోడే ఉంటావు. డాక్టర్లు మీరుండి నాకైతే ఆపరేషన్ చేస్తారు, కానీ మరి నేను ఎప్పటికైతే నేను చూసుకుని ఆరోగ్యమో నాకు ఇస్తావో నాకైతే తెలియదని ఆ తల్లి అయితే చాలా ఏడ్చేసింది. నెల్లితోటి పట్టుకుని తెగ ఏడ్చేసింది. తనకు ధైర్యం ఉంటుంది, అంత ఎక్కువైపోతుంది. తను ఆఫ్ చేసి వెళ్ళొచ్చింది. అయితే ఇంత చూసుకుని చేస్తున్నాను. నేను ఎంత త్వరగా వస్తానని నాకైతే అనుకోలేదు. నేను ప్రభు చూశారు. చూసి ప్రభు ఇదంతా ప్రభు చిత్తం. అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతం చేయాలని ప్రభు అనుకునేవారు. నేను ఎప్పుడు కూడా రోజు నా ప్రేయర్లో 4 గంటల నుంచి లేచి 6 గంటల వరకు కూడా నేను ప్రేయర్లో ఉంటాను. ఆ ఉన్నప్పుడు ఇది ఒకటే పాట వచ్చేది నా జీవితంలో, నువ్వు అద్భుతం చేయమయ్యా, నిన్నే నమ్ముకున్నానయ్యా, అదే పాట పాడుకుంటూ అలా శరణం పాడుకుంటూ అలాగా నేను ప్రార్థన చేసుకుంటూ అలాగే పాదాల దగ్గర ఉండేదాన్ని. ఉన్నప్పుడు మేము రేపు పొద్దుట బయలుదేరుతామని నైట్ సేవకులు వచ్చారు. సరే వెళ్ళాలి కదా అక్క తమ్ముడు అప్పటికప్పటికే చెప్పాడు, అక్క నువ్వు పంటలు చదివించుకో అన్ని సిద్ధపరచుకో,
ఒకసారి మాట్లాడడానికి లేకపోయేవారు, నాకు ధైర్యం చెప్పడానికి అవకాశం లేకపోయింది. ఆపరేషన్ అంటే ఆపరేషనే కదా, ఎంతమంది ఆపరేషన్ రిపోర్ట్ పెట్టినా ఆపరేషన్ అంటే ఆపరేషన్. ఇప్పుడు అర్జెంటుగా పడుకోవాలని అంటున్నారు, వారం లోపు చేయించుకోవాలని అంటున్నారు. 15 రోజులు అలా 15 రోజులు అయిపోయింది. 15 రోజులు అయిపోతే సేవకులు వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు నేను వచ్చాను. వచ్చిన తర్వాత సాక్షులు చెప్తున్నారు, అమ్మ కూర్చుమ్మ, ఏం కాదు ఈ దినం నాకు ఉదయం తెల్లచ్చాను, లేగలేకపోయాను. నాకు దర్శనం వచ్చింది, ఆ దర్శనంలో మరి నేను లేగలేకపోయాను. ఆ దర్శనం ఏంటంటే మనం అందరూ జయజనే, మనం అందరం కూడా గోవిందు అందరూ వెళ్తున్నాము, ట్రైన్లో ఎక్కడికి వెళ్తున్నాము. వెళ్ళినప్పుడు నేను బ్యాగ్లో నేను పాడీకి అట్టుకోలు వేసుకుని వెళ్తున్నాను. అవి అట్టుకోలు అనేసరికి అన్నయ్య వస్తున్నారు కదా, వాళ్ళు తింటారు కదా, నేను అనవసరంగా పాడైపోయి అట్టుకోళ్ళు కట్టుకుని వస్తున్నానేంటి అని అనుకున్నప్పుడు ఆ అట్టుకోళ్ళు డాక్టర్ తీసుకుంటే జరేదని తీసుకుని చెప్తుండగా అవి పప్పు తుమ్ము ఉందేంటి అట్టుకోండి, తమ్ముడు తుమ్ము ఉందేంటి దాన్ని అంటున్నాడు. మరి దేవుడి చిత్తం నీకు ఆపరేషన్ విషయంలో దేవుడు తోడై ఉంటాడు అలాగని చెప్పాడు. నేను అది విశ్వసించాను, ప్రభా నేను నిజమే, నా యొక్క ఆరోగ్యం అంతా పాడైపోయింది కనుక నన్ను నువ్వు బాగు చేసి తీసుకొస్తావు. ఆ దర్శనంలో నీ అర్థము ఆ పేరుకైతే నేను చెప్పలేదు, కానీ నాలో నేను విశ్వసించి నన్ను తీసుకొస్తావు. నిజమే, నన్ను అట్టుకుంటుంది నేనే, పాడైపోయిన అట్టుకుంటుంది నేనే, కానీ నన్ను మళ్ళీ బాగు చేసి నువ్వు తీసుకొస్తావు. నా రోజు వస్తున్నావు అని నేను కారులో శుద్ధించుకుంటూనే వెళ్తున్నాను. అలా వెనక్కి పడుకుని శుద్ధించుకుంటున్నాను. ఎవరి మార్గం వాళ్ళే ఉన్నాం, ఒక్క కూడా మాట్లాడుకోలేదు. ఎవరి బాధలో దుఃఖంలో ఉన్నారు. వారేం చెప్పాలో నాకు తెలియట్లేదు, వాళ్ళతో నేనేం చెప్పాలో నాకేం తెలియట్లేదు. వెళ్ళిన తర్వాత అది విశ్వసించి ప్రేయర్ చేయండి పాస్టర్, నేను ఈ వాయువు రాసుకుంటాను, తాగేద్దాం మాయుడు, ఇది యేసు ప్రభు రక్తం కనుక రక్తం తాగేస్తున్నా, రక్తం నాకు స్వస్థత కలుగజేస్తుందని పాస్టర్కి ప్రార్థనాయుడు నేను తెప్పించుకుంది ఇచ్చాను. ఇస్తే ప్రార్థన చేశారు. ఆవిడ అన్ని బ్యాగ్లో పరుచుకున్న తర్వాత వెళ్తున్నాం. వెళ్ళిన వెంటనే ఆ బాబా గారికి రూపాయలు చూపించిన వెంటనే పొమ్మని తిట్టారు. ఇంతసేపు ఇన్ని రోజులు ఎంచుకున్నాను, ఆపరేషన్ పడిపోద్ది, ప్రెగ్నెంట్లో పడిపోద్ది, ఇన్ని రోజులు ఏం చేస్తున్నారని నా రిపోర్ట్ చూసి ముందు తిట్టినప్పుడు నాకు దుఃఖం చాలా కలుగుతుంది. ప్రభు సరేలే, నేను కార్లో అనుకుంటున్నాను డాక్టర్ గారికి భయపడకూడదు, డాక్టర్ గారితో ఆపరేషన్ రూమ్లోకి వెళ్తాను, ఇదంతా ఊహించుకుంటున్నాను అనమాట. డాక్టర్ గారితో నేను మాట్లాడతాను, ధైర్యంగా మాట్లాడతాను, మీరు ఉండి ప్రభు నాకు ఆపరేషన్ చేస్తారని డాక్టర్ గారు మీరు కదని చెప్తాను అనేసి నేను ఆలోచన కలగ చేసుకుంటూ వెళ్తున్నాను. ఇదే ఆలోచిస్తున్నాను. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ గారు ముందు పడినప్పుడు మళ్ళీ రిపోర్ట్ చూసి మళ్ళీ లైటింగ్లో ఏదో పెట్టి చూసారు. నా రిపోర్ట్లు లైటింగ్లో పెట్టి ఇది అంతగానే కంటుకుంటే అంతగానే నొక్కేస్తలేదు, ఎందుకో దీనికి ఈ రిపోర్ట్లకి నేను కొంచెం నమ్మకంగా లేదు, మళ్ళీ ఒకసారి చేయించరండి అలాగని డాక్టర్ గారు ఆపరేషన్ అంటే అంత తోలికెళ్ళి అంత అవసరం ఉండదు, ఇప్పుడు దీనికి కరెంటు పెట్టించుకుంటే సరిపోద్ది అని అన్నారు. దానికి కూడా సంతోషించాను, కరెంటే కదా నాయన, నేను ఇంటికి పెట్టించేసుకుంటాను అలాగనేసి ఈ అవకాశం ఇచ్చే కదా బాబు అని నేను దాంట్లో సంతోషించి చాలా నవ్వుతూ బయటకు వస్తున్నాను. అప్పటి నుంచి ఫాస్ట్ గమనిస్తున్నారు, నన్ను గమనిస్తూ బయటికి ఇలా కారుకి మేము కట్టుపరిచి చేయించుకోవడానికి బయలుదేరుతుండగా సేవకులు అన్నారు, అమ్మయ్య భుజం ముఖంలో 5 భుజం నెత్తి మీద 5 బత్తాలు పొలుగు పెట్టినట్టు కోరుకుంది, 5 బత్తాల పొలుగు కూడా దించేసినట్టుగానే ఉన్నదని నవ్వుతూ చాలా సంతోషిస్తూ అందరూ కూడా నవ్వేది. ఆపరేషన్ లేదు పడవసరం లేదమ్మా డాక్టర్ గారు అన్నారు. అన్నదంటే అప్పటికి ఇంకా కట్టుపరిచి చేయించుకోలేదు. నేను మళ్ళీ కట్టుపరిచి చేయించుకోవడం తెలమన్నారు. ఎంత డాక్టర్ గారు లేనప్పుడు మేము మళ్ళీ చేయించుకోవడం జరిగింది. ఆ రోజు నుంచి నాకు అది చాలా బలహీన పడిపోయింది, బాగా టెన్షన్ వచ్చేసి చాలా శరీరంలో చాలా బలహీనత వచ్చేసినప్పుడు చేయించుకోవడం మామయ్య జరిగి మేము రిపోర్ట్ చూపించడానికి వెళ్తే మరుసటి రోజు మళ్ళీ చేయించుకున్న డాక్టర్ గారు నాకు కంటిపరిచి చేసేవాళ్ళు కూడా బ్రెయిన్ సంబంధించిన డాక్టర్ గారే చేయాలంట. 9 ఏంటంటే బ్రెయిన్ సంబంధించిన పిల్లలు కాదు, మమ్మల్ని కంటిపరిచి చేసే పిల్లలు చేశారు ఆ డాక్టర్ గారు. అక్కడ నాకు బ్రెయిన్ సంబంధించిన డాక్టర్ గారు చేశారు. 2-3 సార్లు చెక్ చేశారు, మళ్ళీ ఒకసారి చేసి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చేసి మళ్ళీ చెక్ చేశారు. అలా చాలా టైం పట్టింది.
పట్టినప్పుడు మళ్ళీ ఆ రిపోర్ట్ ఎత్తుకుని మేము డాక్టర్ సంతానికి వెళ్ళాము. నాకైతే డాక్టర్ ఇంటికి వెళ్ళిపోమంటారు, ముందే చెప్పారు కదా ఆపరేషన్ లేదని. ఏం కాదు, అలాగే నేను సంతోషంగానే ఉన్నాను. ఉన్నప్పుడు దేవుడు కృప పెట్టి ఆ రిపోర్ట్ చూపించినప్పుడు ఏం ఆపరేషన్ అయితే అవసరం లేదు, ఇది మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నారు. డాక్టర్ గారు ఏమన్నారంటే కొంచెం డాక్టర్ గారు ఎలా అంటున్నారు, ఏం కలిగి నేను డబ్బులు అన్నీ తెచ్చుకున్నాము, మేము అన్నీ సిద్ధపడి వచ్చాము, ఒక ఆపరేషన్ పడినట్టుంటే కనుక మీరు చేసేది అలాగే డాక్టర్ గారు అన్నారు. అన్నప్పుడు మీరు బిర్యానీ తిన్నంతగా మీరు ఆపరేషన్ చేయడానికి సిద్ధపడితే అంతగా ఉత్సాహంగా ఉన్నారేంటి మీరు, దీనికైతే ఆపరేషన్ అంటే అవసరం లేదు, మీరు ఎంతగా ఇంటికి వెళ్ళిపోవచ్చు, మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు అలాగనే అన్నారు. దేవుడి నామానికి మంచి జరిగినాక అలా అన్నారు. అన్న తర్వాత మళ్ళీ మీరు అమ్మ నువ్వు మెడిసిన్ వాడుతున్నావు కదా, ఏ మెడిసిన్ వాడుతున్నావు చూపించమని మెడిసిన్ చూపించాను. అయితే దీన్ని స్టార్ట్ మెడిసిన్ మీరు ఇంతవరకు వాడాలంటే ఈ మెడిసిన్ కూడా మీరు మెల్లిమెల్లిగా ఇప్పుడు ఒకేసారి తగ్గించకుండా మెల్లిమెల్లిగా మెడిసిన్ పవర్ కూడా తగ్గించేయండి అని చెప్పడం జరిగింది. దేవుడు అంత గొప్ప 2 రొట్టెలుగా 3 నేర్చులు నాకు అవసరం దేవుడు గొప్ప కార్యం చేశారు. ఆ మొదట వారం మిమ్మల్ని అడిగాను, మళ్ళీ వారంలోనే దేవుడి సన్నిధానంలో నన్ను తీసుకొచ్చేసాడు. మీరు అందరూ చేసిన ప్రార్థన సహాయాన్ని బట్టి, దేవుడి సేవకులు చేసిన ప్రార్థన, మీరు అందరూ చేసిన ప్రార్థన సహాయాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగినాక మామీ నాకు ఫోన్ చేసి అమ్మ జీవితంలో అద్భుతం చేసేటమ్మా, నీకు మేము ఫోన్ చేసి ఏమైనా ధైర్యం చెప్పాలో కూడా తెలమావి అయితే మా అమ్మ తర్వాత నువ్వే అనుకున్నావు, మా చేతితో పెంచాము నిన్ను, అమ్మ లేదు, అమ్మ లేనప్పుడు నువ్వే మాకు అనుకున్నావు, మొన్న అంటున్నారు నువ్వే మాకు ధైర్యంగా ఉంటున్నావు అనుకున్నాము, నీ ఆరోగ్యం అయిపోయేసరికి మాకు అయ్యోమయం పరిస్థితి అయిపోయిందమ్మా, మేమేం చెప్పాలో నీకు ఫోన్ చేసి మేము చెప్పడానికి అవకాశం లేక మాకు ధైర్యం సరిపోక మేము చెప్పడానికి అవకాశం లేక దేవుడు చేసిన అద్భుతం చాలా అద్భుతం. అలాగని శర్మావి గారు కూడా మాట్లాడడం జరిగింది. ఇదంతా దేవుడి యొక్క ఉచితమైన కృప నా కుటుంబం పట్ల, నా యొక్క బిడ్డల పట్ల, నా పట్ల చూపించిన కృప, దేవుడి యొక్క ఉచితమైన కృప తప్ప నాలో అయితే ఏమి ఉచితము కూడా నాలో లేదు. ఈ సాక్ష్యం ద్వారా దేవుడి నామానికి మహిమ కలిగినాక సాక్ష్యం చేయించాల్సిందిగా ఆమె.